హాయ్ అండి, అందరు బాగున్నారా ఫ్రెండ్స్? మీరందరూ బాగుండాలి, నేను కూడా బాగున్నాను. నేను మిషన్ ఎక్కడానికి అయితే రెడీ చేస్తున్నాను. మిషన్ శుభ్రంగా తుడిచి ఆయిల్ ఎక్కడెక్కడ వేయాలో అక్కడక్కడ వేసేస్తున్నాను. ఒక కస్టమర్ అయితే వచ్చారు, ఐటెం తీసుకున్నారు. నేను మనీ తీసుకొని ఐటెం అయితే ఇచ్చేసాను. మిగతా డబ్బులు కూడా వాపస్ ఇచ్చేస్తున్నాను. సో కొంగు సైడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇలాగా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. కొంగుకు పీకో వేస్తాం కదా మనం, దాన్ని చక్కగా ఉండేలా కట్ చేసుకోవాలి మనం. అప్పుడే మనకు పీకో వేసినప్పుడు కొంగు నీట్గా చక్కగా వస్తుంది. ఎక్కువ తక్కువ కాకుండా చక్కగా కట్ చేసి ఇలాగ పీకో వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, నేను చేసేది పీకోనే. మనం ఒక చేయి బట్టి ఇట్లా మిషన్కి సూదికి ఇలాగ అందియాలి. నీట్గా ఇట్లా హోల్డ్ చేసుకుంటూ అందిస్తేనే అది కూడా నీట్గా కుట్టడం నీట్గా పడుతుంది. కొంచెం బట్టని ఇట్లా వెనక కొంచెం ఈ ఎక్స్ట్రా ఉన్నదంతా ఎక్కువ సైడ్ ఉన్న దిక్కు కొంచెం దొబ్బేస్తేనే ఈక్వల్గా వస్తుందండి కుట్టు. ఇలాగ నీట్గా కుట్టుకోవాలి ఫ్రెండ్స్. నా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. మీరు కూడా చూడండి, ఇది కట్టుకొంగుకి వచ్చింది బ్లౌజ్ పీస్ అయితే. కట్టుకొంగు సైడ్ కూడా పీకో చేయాలి కాబట్టి ఒక అర్ధ మీటర్ ఉంచి మిగిలిన క్లాత్ అయితే తీసేస్తున్నాను నేను. అది బ్లౌజ్ పీస్కు కట్ చేసి బ్లౌజ్ కుట్టాలి. కట్టుకొంగు సైడు ఇలా చక్కగా కట్ చేసుకోవాలండి. చక్కగా కట్ చేసుకుంటే మనకు మళ్ళీ పీకో కూడా చక్కగా వస్తుంది చేయడం. చూడండి, ఇలా నీట్గా మీరు కూడా ఆలోచించండి. మీ అమూల్యమైన కామెంట్ చెప్పండి. నేను కుట్టే ఆది బ్లౌజ్తో కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ మీకు నచ్చిందా అనేది, ఇంకొకటి ఇంకా నేను ఇంకేమన్నా మార్పులు చేయాలా అనే దాని గురించి కూడా మీరు ఒక మంచి కామెంట్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఫ్రెండ్స్. ఇలాగ నీట్గా కుట్టుకోవాలండి. ఊరికే ఉంటే అస్సలు మనసున పట్టదండి. నిజంగా నాకైతే ఏదో ఒక పని చేయాలి అనిపిస్తుంది. అంతేనండి, పండ్లు చేయడం ప్రతి ఒక్కరికి ఆ టేస్ట్ ఎలా ఉంటుందో తెలుసు. సో ఎంత మధురంగా ఉంటుంది, మంచిగా పని చేస్తూ ఉంటే మంచిగా ఉంటుంది. ఆరోగ్యంగా, హెల్తీగా, ఉత్సాహంగా కూడా ఉంటుంది. ఎందుకంటే మనం కష్టపడి 10 రూపాయలు సంపాదిస్తాం కదా, అందుకు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.